మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో ఏ పనికైనా సరే మనం డెడికేట్ అయితే కానీ లైఫ్లో సక్సెస్ కాలేం. చాలామంది గొప్ప వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అంటే ఒక్కొక్కరు ఎంత వర్క్హాలిక్గా ఉంటారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ ఇన్నోవేటివ్గా థింక్ చేసి యాపిల్ అనే దాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత తెలిసింది అంటే డెడికేట్ అయ్యి వర్క్ చేస్తే దాని వాల్యూ ఎంత ఉంటుంది, దాని ఫ్యూచర్ ఎంత ఉంటుంది అనేది స్కేలింగ్ చేసుకోవడానికి ఉంటుంది. కొంతమంది నేను డెడికేట్ అవుతాను, నేను చేస్తాను అంటే మోటివేషన్ ఎలా ఉంటుందని అంటే గంట 2 గంటలు లేదంటే 24 hours లేదా 48 hours. దాని తర్వాత దాన్ని స్టేబుల్గా కంటిన్యూ చేయరు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని అనగానే ఆ ఊపు అక్కడ వరకు బాగానే ఉంటుంది. ఈవెన్ మన వీడియోస్ కొన్ని చూసిన తర్వాత కూడా కొంతమంది అట్లే ఫీల్ అవుతారు. అలా ఎప్పుడూ ఉండకూడదండి. హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ ఆ వర్క్హాలిక్ మైండ్ రెగ్యులర్గా అవుతూనే ఉండాలి. దానికి ఈ వీడియోలో ఏం చెప్తారు అటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకి? ఎందుకంటే అలా ఆరంభశూరత్వంగా ఉండేటువంటి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అదొక అవలక్షణం అనే దాని కింద కూడా మాట్లాడుకోవచ్చు మనం. ఈ వీడియోలో అటువంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? మీరు అన్నది కరెక్టే అండి. కొన్ని రోజులు ఉంటుంది బాగానే. ఈ రోజుల్లో నేను ఎక్కడికి పోయినా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి 70% ఆఫ్ ద పీపుల్ వీకెండ్స్లో 2 ప్లేసుల్లో కనపడుతున్నారు. ఒకటి ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్, సెకండ్ బార్ అండ్ రెస్టారెంట్. ఎందుకంటే హోల్ వీక్ చాలా హార్డ్ వర్క్ చేశా, లోపల ఉన్న స్పిరిట్ ఇన్స్పిరేషన్ పోయింది, సో బయట నుంచి స్పిరిట్ కావాలి. వీక్ డేస్ చాలా వీక్గా ఉన్నాయి సార్. అయితే మీరన్న పదం డెడికేషన్, హార్డ్ వర్క్, మీరు ఆ పదానికి నాకు ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు. నేను ఆయన లైఫ్ ఇన్సిడెంట్ నేను ఒకటి చెప్తాను, చెబితే ఆటోమేటిక్గా మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. రైట్? అయితే ఇప్పుడు మీకు దాహం అయింది అనుకోండి, మీరేం చేస్తారు? వాటర్ చూసి మంచినీళ్ళు తాగుతాను. కానీ మీరు మంచినీళ్ళు కావాలి అంటే మీరు 140 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే మీరు డెడికేషన్ ఉంటుందా? సార్ ఫస్ట్ పాజ్ క్వశ్చన్ మార్క్లు మైండ్లో అదే వస్తుంది. 140 కిలోమీటర్లు సార్. 140 వినటానికి చాలా అన్రియల్గా ఉన్న బీహార్లో ఒక విలేజ్లో ఈ పరిస్థితి ఎన్నో సంవత్సరాలు ఉండేది. కొన్ని సంవత్సరాలు వాళ్ళకి మంచినీళ్ళు కావాలన్నా, త్రాగునీరు కావాలన్నా, హాస్పిటల్ ఫెసిలిటీ కావాలన్నా, మౌలిక సదుపాయాలు అంటాం కదా, ఇవేమి కావాలన్నా వాళ్ళు 140 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి. రీజన్, ఆ విలేజ్ పేరు ఏంటంటే గెహలోర్. విలేజ్ పేరు బీహార్లో. గెహలోర్ అనే విలేజ్ ఇక్కడ ఉంది. ఇక్కడ వజీర్గంజ్ అని ఇంకో విలేజ్ ఉంది. రైట్? ఇది వజీర్గంజ్, ఇది గెహలోర్. ఈ గెహలోర్ వాసులకి ఏం కావాలన్నా వాటర్ ఇట్లాంటివి ఇక్కడి నుంచి తెచ్చుకోవాలి. రైట్? ఛాలెంజ్ ఏంటంటే ఈ 2 విలేజెస్ని ఒక పెద్ద 350 feet మౌంటైన్ ఒకటి సెపరేట్ చేస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలంటే ఈ కొండ చుట్టూ, పర్వతం చుట్టూ తిరిగి 70 కిలోమీటర్లు పోను, 70 కిలోమీటర్లు రాను. లేదా ఈ కొండ ఎక్కి దిగి అటు పోవాలి. సో వాళ్ళ విలేజ్లో ఎప్పుడు మంచినీళ్ళు కావాలన్నా, ఏం కావాలన్నా పొద్దున్నే కుండలు పట్టుకొని కొండంతా ఎక్కి దిగి అటు పోయి మళ్ళీ ఆ కడవలన్నీ ఎత్తుకొని ఇటు వచ్చేవాళ్ళు. రైట్? ఇది ఎన్నో సంవత్సరాలు నడిచిందండి. ఒకరోజు ఒక వ్యక్తి యొక్క భార్య అటుపోయి మంచినీళ్ళు పట్టుకొని వస్తుంటే కాలు జారి కొండ మించి కింద పడింది. తల పగిలింది. తల పగిలి ఆమె ఇటు విలేజ్కి వచ్చింది, చాలా రక్తం పోయింది. మళ్ళీ ఈమెను ఎత్తుకొని మళ్ళీ కొండ దాటి మళ్ళీ హాస్పిటల్కి అటు తీసుకోపోవాలి. ఈ పోయేలోపు ఆ అమ్మాయి ప్రాణం పోయింది. ఇలా రోజు సంవత్సరానికి ఎంతోమంది తలలు పగులుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోతున్నారు. కానీ ఈ అమ్మాయి ఎప్పుడైతే చనిపోయిందో వాళ్ళ భర్తకు కోపం వచ్చింది. యూజువల్గా చాలామంది బాధపడే వాళ్ళు, అయ్యో ఏంటిది, మాకింతేనా, మా విలేజ్ ఇంతేనా. కానీ ఈ వ్యక్తి కోప్పడ్డాడు, బాధపడలా. ఈ వ్యక్తి ఏమన్నాడంటే, ఈ మౌంటైన్ నా వైఫ్ని, నా లైఫ్ని పాడు చేసింది, నేను దీని నుంచను పగలగొడతా.
జనాలు అన్నారు వైఫ్ చనిపోయింది, పత్ని మరగయా తో పాగల్ హోగయా. భార్య చనిపోతే పిచ్చెక్కింది వీడికి, పర్వతాన్ని పగలగొడతాడా. యూఆర్ గెటింగ్ మై పాయింట్. కానీ పగలగొట్టాడు ఒక్కడే పర్వతం మొత్తాన్ని పగలగొట్టాడు. ప్రొక్లైనర్లు లేవు, జేసీబీ లేవు, ఏం లేవు, ఒంటి చేత్తో ఒక్కడే ఆ పర్వతాన్ని పగలగొట్టాడు. ఈ 70+70 140 కిలోమీటర్ల రూట్ని ఆయన పర్వతం పగలగొట్టి మధ్యలో రోడ్డు వేస్తే ఇప్పుడు 2 కిలోమీటర్లు కూడా లేదు. అయితే ఇది సాధించటానికి ఆయనకి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 22 సంవత్సరాలు పట్టింది. 22 సంవత్సరాలు అన్నాయి. 22 సంవత్సరాలు. ఎవరు సార్ పర్సన్? ఆయన పేరు దశరథ్ మాంజీ. ఆయనకి మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఒక బిరుదు ఇచ్చారండి. మీ స్క్రీన్ మీద ఆయన గారి ఫోటో కనిపిస్తుంది చూడండి. దశరథ్ మాంజీ ద మౌంటైన్ మ్యాన్ అని ఈయన మీద ఒక సినిమా వచ్చింది హిందీలో. నా క్వశ్చన్ ఏంటంటే అండి, మీరు ఇందాక డెడికేషన్ అన్నారు కదా, హార్డ్ వర్క్ అన్నారు కదా. ఇమాజిన్ పొద్దున్నే లేవగానే ఇంకా పని లేదు, ఆ సుత్తి పార తీసుకొని కొండ మీదకి వెళ్ళేవాడు. సాయంత్రం సూర్యాస్తమయం వరకు కొండ పగలగొట్టడమే, పగలగొట్టుకు ఇంటికి రావాలి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదండి, 22 సంవత్సరాలు. డెడికేషన్ అనాలా ఇంకేమనాలి? ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టారు, ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు? లేదు, నా భార్యని ఇది చంపేసింది, మన విలేజ్లో ఎంతోమంది లైఫ్స్ని మౌంటైన్ నాశనం చేసింది, దీన్ని నేను పగలగొడతా. ఎవ్వరు నమ్మలేదండి. ఆయన సాయంత్రం పూట పర్వతం పగలగొట్టి ఇంటికి వస్తుంటే కొన్ని రోజుల తర్వాత పిల్లలు పెద్దలు అందరు లైన్లో నించునేవాళ్ళు రాళ్ళు పట్టుకొని, పిచ్చోడు వస్తున్నాడు అని రాళ్ళు వేసేవాళ్ళు. కానీ 22 సంవత్సరాలు అయ్యేటప్పటికి మౌంటైన్ మధ్యలో వే క్రియేట్ అయింది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఎస్. దిస్ ఈజ్ కాల్డ్ డెడికేషన్. నా క్వశ్చన్ ఏంటంటే, ఆయన హార్డ్ వర్క్ చేశాడా? నా దృష్టిలో ఆయన హార్డ్ వర్క్ చేయలే, హార్ట్ వర్క్ చేశారు. ఎమోషన్. అబ్సల్యూట్లీ. అసలు ఈ సినిమా మస్ట్ వాచ్ సార్. మాంజీ ద మౌంటైన్ మ్యాన్ అని నవాజుద్దీన్ గారు హీరోగా చేశారు. ఈ మాంజీ రోల్ని ఆయన చేశారు. దీంట్లో 2 డైలాగులు ఉన్నాయండి. ఆయన ఏమంటాడంటే, రోజు మౌంటైన్ దగ్గర నించొని దశరథ్ మాంజీ, జబ్ తక్ టూటేగా నై తబ్ తక్ చోడుంగా నై, ఎప్పటి వరకైతే ఇది పగలదో నేను దాన్ని వదలను. అయితే ఈ ప్రాసెస్ నడుస్తుంటే సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. చిన్నగా న్యూస్ స్ప్రెడ్ అయింది, ఎవడో పిచ్చోడు ఉన్నాడు మౌంటైన్ పగలగొడుతున్నాడని. ఒక విలేకరు ఆయన దగ్గరికి వచ్చేవాడు. వచ్చి రోజు మాట్లాడటం, ఆయనకు అరటిపండు ఇవ్వటం, ఫుడ్ తెచ్చి పెట్టడం, అలా నడిచి వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఒకరోజు విలేకరు చాలా ఫ్రస్ట్రేషన్తో మాంజీ దగ్గరికి వస్తాడు. మాంజీ పగలగొడుతున్నాడు, విలేకరు వచ్చాడు. విలేకరు వచ్చి పేపర్ పడేస్తాడు. పేపర్ పడేసి, చికా పడుతుంది జర్నలిజం అంటే. మాంజీ అడుగుతారు ఆయన, ఏమైంది? కాదు, నేను సమాజంకి నిజాలు చెప్పాలని నేను న్యూస్ పేపర్ ఇండస్ట్రీలోకి వచ్చా, కానీ మా బాస్ నన్ను అలో చేయట్లే, బానిసల్లాగా బతుకుతున్నా, అసలు నిజాన్ని నేను రాయలేకపోతున్నా అని చెప్పి ఆయన అంటాడు. ఆయన అంటే మాంజీ అంటాడు, నీ పేపరే నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చుగా, నీ పేపర్ నువ్వు స్టార్ట్ చేస్తే నువ్వు ఏదైనా నీకు కావాల్సింది నువ్వు రాసుకోవచ్చుగా. విలేకర్ అంటాడు, సొంతంగా పేపర్ ఇండస్ట్రీ పెట్టడం అంటే, కంపెనీ పెట్టడం అంటే ఏం కష్టం, ఈజీ అనుకుంటున్నావా? ఎంత కష్టమో నీకు తెలుసా అంటే మాంజీ అంటాడు, పర్వతం పగలగొట్టడం కంటే కష్టమా? యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఎస్. వెరీ వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ సార్. నా క్వశ్చన్ ఏంటంటే, 22 ఏళ్ళు ఆయనకు అప్రైజల్ ఏముందండి? ప్రమోషన్ ఉందా? అప్రైజల్ ఉందా? డబ్బులు ఉన్నాయా? లేవు. ఆయనకు వచ్చిన ఏకైక అప్రైజల్ ఏంటంటే, దీన్ని పగలగొట్టడం వల్ల నా విలేజ్ బాగుపడింది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? డెడికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డెడికేషన్ విత్ హార్ట్ వర్క్. మనం ఇప్పుడు ఫిల్మ్స్ కానీ వీడియోలు కానీ హెచ్డీలో చూస్తాం కదా, హెచ్డి క్వాలిటీ, హెచ్ ఫర్ హార్ట్ వర్క్, డి ఫర్ డెడికేషన్. దశరథ్ మాంజీ తన విలేజ్కి సేవ చేయడానికి మౌంటైన్ పగలగొట్టాడు. మనం అనుకున్నది సాధించాలి అంటే మన మైండ్లో ఉండే భయం, డౌట్ అనే ఈ 2 పర్వతాలని బద్దలుగా పగలగొట్టాలి.
ఎప్పుడైతే ఈ మైండ్ లోపల ఉన్న పర్వతాలు పగులుతాయో, ఫియర్ అండ్ డౌట్, మనం అనుకున్నది ఏదైనా సాధించగలం. ఎగ్జాంపుల్ దశరథ్ మాంచి. మై డియర్ ఫ్రెండ్స్, స్టార్ట్ బ్రేకింగ్ యువర్ ఇన్నర్ బ్యారియర్స్. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.